మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. చూడండి, మీరు దేవుని ఆలయం. ఎవరు ఆలయం? ఈ ఆలయంలో ఏముండకూడదు? ఈ ఆలయంలో ఏముండకూడదు అంటే అసూయ ఉండకూడదు, కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, కుట్రాలు ఉండకూడదు. ఏమండి, ఇంకా చాలా ఉన్నాయి చెత్తా చెదారాలు. ఏవి కూడా ఈ ఆలయంలో ఉండకూడదు. ఈ ఆలయంలో ఇలాంటివి పగలు, ద్వేషాలు, కోపాలు, కుట్రాలు, అసూయలు, ద్వేషాలు, కల్మషాలు, మదము, మత్సరతలు, లోకాశలు, నేత్రాశలు, శరీరాశలు, జీవపుడంబములు, ఇహలోక సంబంధమైన ప్రేమలు, ఆటలు, పాటలు, అల్లరి, ఈ చెత్తంతా దీంట్లో ఉందనుకోండి. ఎంత పెద్ద చెత్త మనలో ఉంటే దేవుడు నీ లోపలికి ఎలా వస్తాడు? మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చెత్త ఉందనుకో, ఒక దగ్గర బోళ్ళంత చెత్త, అంటే రోజింత చెత్త వేస్తే ఆ చెత్త ఉన్న ఇంట్లో అండి ఏ వాసన వస్తుంది? ఒకవేళ నీ లోపల కూడా చెత్త ఉంటే నీకు అందరూ దూరం అయిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు నీ దగ్గరికి రాలేరు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు నీతి నిజాయితీగా ఉన్నా దూరం అవుతారు. ఒకటి, నువ్వు యథార్థంగా ఉన్నా దూరం అయిపోతారు. రెండు, నీలో చెత్త ఉన్నా దూరం అయిపోతారు. అంటే దేనికి మనుషులు నీకు దూరం అవుతున్నారు అనేది నీ అంతరాత్మకి తెలియాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అందరితో మంచిగా ఉన్నావు, అందరినీ ప్రేమిస్తున్నావు, అందరి గురించి ఆలోచిస్తున్నావు, అయినా నీకు దూరం అయిపోతున్నారంటే వాళ్ళు నీ మంచితనాన్ని తట్టుకోలేకపోతున్నారేమో. దేవుని స్తోత్రం. నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నారేమో, నీ నీతి నిజాయితీని, నీ యథార్థతను ఒకవేళ వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారేమో, మనకైతే తెలీదు. రెండవది ఏంటంటే, నీలో చెత్తా చెదారం ఉంటే కూడా వెళ్ళిపోతారు. నీ దగ్గర దుర్వాసన వచ్చిందనుకో, ఉంటారు ఎవరన్నా? ఏమండి, ఎవరన్నా దుర్వాసన వస్తే ఎవరైనా మనతో ఉంటారా? ఉండరు. అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే దీన్ని ఎప్పుడు ఒంటరిగా ఉంచాలని. దేవుని స్తోత్రం. అపవాది ప్లాన్ ఏంది? నువ్వు ఎవరితో గలవద్దు, నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, అసలు నీకు బంధువులు వద్దు, స్నేహితులు వద్దు, విశ్వాసులు వద్దు, పాస్టర్ వద్దు, పాస్టర్ అమ్మొద్దు, అసలు నీకు ఎవ్వరొద్దు. నువ్వు ఒంటరి దానిగా, ఒంటరి వాడిగా నువ్వు ఉండిపోవాలని అపవాది కోరుకుంటుంది. ప్రైజ్లో ఎవరితో కలవనీయదు, ఎవరితో మాట్లాడనీయదు, ఎవరిని ప్రేమించదు, ఎవరిని రానివ్వదు. ఎందుకంటే అది నిన్నట్లు తయారు చేసేసింది. హల్లెలూయా. అపవాది ఏం చేసిందంటే నిన్ను అలా చేసేసుకుంది. నువ్వేం చేస్తావు? దానికి చోటు ఇచ్చావు. నువ్వు మాత్రం ఏం చేయగలవు? దానికి చోటు ఇచ్చావు. ఆ చోటు ఇచ్చిన తర్వాత అదేం చేసింది? అందరినీ నీకు ఎల్లగొట్టేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ నిన్ను దూరం చేస్తుంది. నువ్వు అందరికి దూరం అయిపోతున్నావు, ఒంటరి దాని అయిపోతున్నావు, ఒంటరి వాడి అయిపోతున్నావు, దిక్కులేని వాడి అయిపోతున్నావు, దిక్కులేని దాని అయిపోతున్నావు, తెలివి లేని దాని అయిపోతున్నావు, దేనికి పనికిరాని దాని అయిపోతున్నావు, పనికిరానోడు అయిపోతున్నావు, తెలివి లేనోడు అయిపోతున్నావు. ఇదంతా ఏంటి? ప్లాన్ ఏంటి? ఏం ప్లాన్ ఇదంతా? అపవాది ప్లాను. దేవుడేమన్నాడు? ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేస్తా అన్నాడు. అంటే నువ్వు ఒంటరి ఎలా అవుతున్నావు? అపవాది నిన్ను ఒంటరి చేస్తుందా, లేదా నీ నీతి నిజాయితీని బట్టి నువ్వు ఒంటరి అయిపోయావు అనేది నీ ఆత్మకే తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయానికే తెలియాలా. నీలో దుర్వాసన వస్తే జనాలు దూరం అవుతున్నారు, లేదా నువ్వు యథార్థంగా ఉంటే దూరం అయిపోతున్నారు, లేదా నీకున్న పేదరికాన్ని బట్టి దూరం అయిపోతున్నారు, నీకున్నటువంటి కుళ్ళు కుచిత బుద్ధిని బట్టి ప్రజలు దూరం అయిపోతున్నారు. దేనికి దూరం అవుతున్నారు అది నీ అంతరాత్మకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరు చెప్పనక్కర్లేదు. నా హృదయానికి నాకు తెలీదా? నా హృదయానికి నాకు తెలుసు. దేనికి ఎవరెవరు ఎందుకు దూరం అయిపోతుంటారో నాకు బాగా తెలుసు. దాతకు స్నేహితులు ఎక్కువ మంది ఉంటారంట. ఇందా మనం చదివాం సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మాట మనం చదివాం. చూడండి, అక్కడ ఉంటది, అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. మీరు చూడండి, అనేకులు ఏం చేస్తారంటే గొప్పవారి కటాక్షాన్ని చూస్తారు. ఎవరైతే మనకి గొప్పగా, అంటే ఎవరు? రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు,
లేకపోతే ఆ వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల వ్యక్తులు, దాతకు అనేకులు ఏంటంటే గొప్పవారి కటాక్షం, పోలీసులు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాల్లో, జాబుల్లో ఉన్నతంగా ఉన్నారు. ఎవరైతే డబ్బులు మనకి ఇస్తా ఉంటారో వాళ్ళ కటాక్షాన్ని మనం కోరుకుంటాం. ఆ అక్క కటాక్షం నా మీద ఉంటే బాగుండు అనుకుంటాం. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. హల్లెలూయా. దాతకు ఎవరుంటారంట? అందరూ స్నేహితులే. పెట్టేవాడి దగ్గరికి అందరూ పోతారు. అంతేనా కదా? ఎవరైనా పెట్టేవారు మనకు ఎవరైనా దొరికారు అనుకోండి, మన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, లేకపోతే మనకు ఎవరైనా బయట వారు కానీ, ఎప్పుడు మనం ప్రతి చిన్న విషయానికి అక్కడికే పరిగెడతా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం దేవుని కంటే ఎక్కువగా వారితో ఉండడానికి ఇష్టపడుతున్నాం. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళను ప్రేమిస్తున్నాం. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళకు విలువిస్తున్నాం, వాళ్ళకు మర్యాద ఇస్తున్నాం. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. హల్లెలూయా. అంటే ఎందుకు అంటే వాళ్ళే పెడుతున్నారు, వాళ్ళే చూస్తున్నారు. అందుకని ఆ సహాయము, ఆ సహవాసమే కోరుకుంటారు చాలా మంది. దేవుని స్తోత్రం. నేను తప్పని నేను చెప్పట్లేదు, కానీ దేవుని కంటే వారేమి గొప్పవారు కాదు. దేవుని కంటే గొప్పవారు కాదు. దేవుని కంటే ఆ విలువైన వ్యక్తులు కూడా కాదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఒకవేళ వారిని ఇష్టపడుతున్నావు అంటే అపవాది నిన్ను ఒంటరిని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది ఏం చేస్తా ఉందంటే మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంది. దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తుంది. దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతున్నాం. చివరాఖరికి మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. దేవుని స్తోత్రం. వయస్సు మీద పడిపోతా ఉంటది. వయసు మీద పడతా ఉంటది. రోజు రోజుకి మనం పెద్దవారు అయిపోతా ఉంటాము. రాను రాను ఏమైపోతామంటే దేనికి పనికి రాని వారిలాగా మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఇందాక చదివారు మీరు. ఒకడు తెలివి లేకుండుట. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏందంట? ఒకడికి తెలివి లేకపోవటం మంచిది కాదు. ఎందుకు నీకు తెలివి లేకుండా బ్రతుకుతున్నావు? ఎవరైనా ఉదయాన్నే లేచి పళ్ళు దొక్కోమని ఎవరైనా చెప్పారా? చెప్తారా? స్నానం చేసి బట్టలు కట్టుకోమని ఎవరైనా చెబుతారా? ఏమండి? ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్ళమని ఎవరైనా చెబుతారా? మరి ఇవన్నీ మనకు ఎలా తెలుసు? ఇవన్నీ మనకు ఎలా తెలుసు అండి? మాట్లాడరేందండి? ఇవన్నీ మనకు ఎలా తెలుసు? తెలివి ఉంది కనుకనే తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు మనం దిగంబరిగానే వచ్చాం. ఒంటి మీద బట్టలు లేవు. మరి ఇవాళ బట్టలు లేకుండా ఎందుకు తిరగట్లేదు చెప్పండి? తల్లి గర్భంలో నుండి మనం వచ్చినప్పుడు ఏమేమంటాడు? నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగానే వచ్చాను, పోయేటప్పుడు కూడా నేను దిగంబరిగానే పోతాను. నా వెంట నేనేమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేను. మరి ఈ లోక సంబంధ వాటి మీద నీకెందుకు మక్కువ? ఈ లోక సంబంధమైన వాటి మీద నీకెందుకు ఇంత ఆశ, ఇంత కోరిక, ఇంత తపన? అంటే దేవుని కంటే కూడా, ప్రార్థన కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని వాక్యము కంటే కూడా నీకు ఈ లోక సంబంధమైన వాటి మీదే విలువ ఎక్కువైంది కనుక దేవుని సన్నిధికి నువ్వు అందుకే దూరం అవుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి కటాక్షాన్ని కోరుకుంటున్నాం మనం? మనుషుల కటాక్షాన్ని కోరుకుంటున్నాం. మాకేం అవసరము? పొద్దున 8 గంటలకు పోయి 11:30 వరకు గుమ్మం కాడ కూర్చున్నాం. అక్కడ ఎవరి గుమ్మం కాడ? ఎమ్మెల్యే గుమ్మం కాడ కుక్క. సిగ్గుశరం ఉండొద్దండి. ఓ పాస్టర్గా ఉండి సిగ్గు లేదు, శరం లేదు మాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాకు సిగ్గు శరం ఉంటే ఆ కూర్చునే వాళ్ళం కాదు. దేవుని పాదాల దగ్గర ఆయన కుమారుల్లా కూర్చునే వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పాదాల దగ్గర ఆయన కుమారుల్లాగా మేము కూర్చున్నట్టయితే ఆయన కటాక్షము మా మీద ఉండేది. మేము అంతసేపు కూర్చున్నా కొన్ని వందల మందిని పోగు చేసి ప్రార్థన పెడితే మేము ఎవరి గుమ్మముల దగ్గర అయితే కూర్చున్నామో ఆ దొరగారు రాలేదండి. ఆ దొరగారి కటాక్షము
మా మీదకి రాలా, కానీ దేవుని కటాక్షం మా మీద దిగి వచ్చింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారా చేతులు ఉన్న వాళ్ళు? హల్లెలూయా. దేవుని కటాక్షము ఆ స్థలములోనికి దిగి వచ్చి అక్కడ గొప్ప కార్యము చేయించి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కటాక్షాన్ని మనం కోరుకుంటున్నాం చెప్పండి? ఏమండి? మనకు మనుషుల కటాక్షము కాదండి అవసరమైంది, దేవుని కటాక్షం మనకుంటే అందరి దయ మన మీద ఉంటుంది. ప్రజల చూడండి, లూకాసు వార్తలో మాట ఉంటే చూడండి, 2వ అధ్యాయము 52వ వచనం చదవండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయనందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అక్కడ ముందెవరున్నారు? దేవుని దయందును అని ఉంది. అవునా? దేవుని దయ, మనుషుల దయ. ముందు ఉండాల్సింది ఎవరి దయ? మనం ఎవరి దయ కోరుకుంటున్నాం? మనుషుల దయ. అంటే దేవుని కంటే ముందుగా మనుషుల దయ కోరుకుంటున్నాం. అక్కడికి వెళ్తే మాకేం సాయం దొరుకుతుందో, ఇక్కడికి వెళ్తే మాకేం సాయం దొరుకుతుందో, వాళ్ళేం పెడతారో వీళ్ళేం పెడతారో. మనకు ఉండవలసింది దేవుని దయ. నీకుంటే మనుషుల దయ ఆటోమేటిక్ అదే వస్తుంది. దేవుని దయ మన మీద లేనప్పుడు, దేవుని కృప మన మీద లేనప్పుడు, దేవుని కటాక్షం మన మీద లేనప్పుడు మనుషులు ఎవరు మనల్ని ప్రేమించరు. మనుషుల దయ మన మీద ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇందాక బ్రదరు వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు, ఎక్కడో మనము తప్పు చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు మనం సరిదిద్దుకోలేకపోతే చివరాఖరికి నీవు ఒంటరిగానే చివరిదాకా మిగిలిపోవాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరినీ పోగొట్టుకున్న ఒక అనాథం అయిపోతావు, దిక్కులేని వాడు అయిపోతావు. ఎందుకో తెలుసా? నీ మీద దేవుని కంటే మనుషులకు ఎక్కువ విలువిచ్చి దేవుని దయను కోల్పోతున్నాం మనం. దేవుని యొక్క దయ. ఆదివారం వచ్చింది చర్చికి వెళ్ళమని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తారు? నీకు తెలివి లేదా? ఆదివారం రోజు దేవుని మందిరానికి వెళ్ళాలని, ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలని నీకు తెలివి లేదా? ఉదయాన్నే లేచి పనికి వెళ్తున్నావు. ఎవరు చెప్పారు నిన్ను పనికి వెళ్ళమని? ఎవరు చెప్పారండి నీకు పనికి వెళ్ళమ్మా, డ్యూటీకి వెళ్ళని ఎవరు చెప్పారు? నీకే తెలివి ఉంది. నీకు దేవుడు తెలివి ఇచ్చాడు. ఆ తెలివిని నీ మట్టుకు నీవు ఉపయోగించుకుంటావు. ఎలాగంటే నీ స్వార్థానికే ఉపయోగించుకుంటున్నావు. దేనికి ఉపయోగించుకుంటున్నావు? నీ స్వార్థానికి, నీ అవసరాలకి, నీ అక్కర్ల కొరకు మాత్రమే ఉపయోగిస్తున్నావు. కానీ నువ్వెప్పుడు కూడా నీకున్న తెలివిని దేవుని కొరకు నీవు ఉపయోగించలేదు. దేవుని కొరకు నీకు దేవుడిచ్చిన తెలివిని నీవు ఉపయోగించినట్లయితే ఈ రోజు నా పరిస్థితులు ఇలాగా ఉండేవి కావు. హల్లెలూయా చెప్పరు ఏందండి? మన పరిస్థితులు ఇలాగా ఉండేవి కావు. ఏందంటే నీవు నేను మన స్వార్థాల కొరకు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనకిచ్చిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము మన స్వార్థం కొరకు మనం వాడుకుంటున్నాం. అందుకని ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అధికారుల యొక్క కటాక్షం కోరుకుంటున్నాం. అమ్మా వింటున్నారా? ఎవరి కటాక్షం కోరుకుంటున్నాం? ముఖ్యమంత్రి గారి కటాక్షం నా మీద ఉంటే బాగుండు, ఎమ్మెల్యే గారి కటాక్షం నా మీద ఉంటే బాగుండు, మా గ్రామంలో కౌన్సిలర్ గారి కటాక్షం నా మీద ఉంటే బాగుండు కదా, నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ యజమాని యొక్క కటాక్షము నా మీద ఉంటే బాగుండు. అంతే కదా? వీళ్ళ కటాక్షము మన మీద ఉన్నా లేకపోయినా దేవుని కటాక్షము నీ మీద ఉంటే దేవుడు ఎవరి ద్వారా నీకు సాయం చేయాలి వాళ్ళ ద్వారా చేస్తాడు. హల్లెలూయా చెప్పరేందండి? అసలు మీరు ఈ లోకంలో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ మాయలోకంలో ఉన్నారా? హల్లెలూయా. దేవుని కటాక్షము నీ మీద ఉంటే ఏ ద్వారమైనా దేవుడు తెరచి నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏ ద్వారమైన దేవుడు తెరుస్తాడు. నీకు ఉండవలసింది మనుషుల యొక్క కటాక్షము కాదు, మొట్టమొదటిగా నీకు ఉండవలసింది దేవుని కటాక్షం, ఆయన దయ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇచ్చిన సాక్ష్యం, ఆయన జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. నువ్వు వర్ధిల్లాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేముండాలి? జ్ఞానం. ఏముండాలి?
జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం? శ్రీనివాస కిరాణా షాప్లో దొరుకుతుంది. సాయంకాలం వెళ్ళి తలా ఒక అరకిలో తెచ్చుకోండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాయంత్రం ఒక అరకిలో తెచ్చుకొని నిమ్మలంగా లైట్లను ఆపేసుకొని తినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దొరుకుతుందా? దొరకదు. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? తెలివి ఎక్కడ దొరుకుతుంది? సంపదలు ఎక్కడున్నాయి? ఐశ్వర్యం ఎక్కడుంది? ఆరోగ్యం ఎక్కడుంది? ఇవన్నీ ఎవరిస్తారు? ఎవరిస్తారండి? దేవుడని తెలిసి కూడా మరి దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళట్లేదు? ఏమండి, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళట్లేదు? ఆదివారం కూడా నువ్వు బిజీయే. ఆదివారం రోజు కూడా నువ్వు బిజీయే. ఎందుకు? నువ్వు ముఖ్యమంత్రి బామ్మరిది కదా. హల్లెలూయా. అన్ని అపాయింట్మెంట్లు నీకే వస్తాయి. అన్ని రాసుకోవాలా, పూసుకోవాలా. అవునా? నువ్వు కలెక్టర్ చెల్లెలవి. ఏమండి, నువ్వు పెద్ద కోశాధికారి జాబ్ చేస్తున్నావు. గట్టిగా చెప్పండి. అందుకే నీకు తీరికే ఉండదు. ఆదివారం రోజు కూడా దేవుని మందిరానికి వెళ్ళి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడదాం, ఆరాధిద్దాం, వాక్యం విందాం. దేవుని యొక్క కటాక్షం నా మీద ఉంటే నేను, నా బిడ్డలు, నా కుటుంబం మేమందరం ఆశీర్వదించబడతామన్న ఆ తెలివితేటలు ఏడబెట్టావు? ఏడబెట్టామండి? చెప్పరేందండి? తాకట్టు పెట్టారా? దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, మారువాడి షాపులో తాకట్టు పెట్టేశాం కదా. అదే అపవాది దగ్గర ఏం చేసాము? దేవుడిచ్చిన జ్ఞానాన్ని తాకట్టు పెట్టాం. వాడేం చేస్తాడంటే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాడు తీసుకొని ఇతరులకు చేయి చాపేటట్టుగా మనల్ని తీసుకుపోతున్నాడు. ప్రజలు వాడు కాదు అమాయకుడు, మనం అమాయకులం. బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. నన్ను ఎవరైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా నేను వారిని ప్రేమిస్తాను. నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో ఖచ్చితంగా వాళ్ళు నన్ను కనుక్కుంటారు. ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమి నీతియు నా యొద్ద ఉన్నది. 21వ వచనం. నన్ను ప్రేమించి వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులన్నీ నింపుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రోజులు నువ్వు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే నిన్ను ఆస్తి కర్తలను చేస్తారు? ఏమండి, ఎన్ని రోజులు అమ్మగారిలలో మనం అంటు తప్పాలు కనుక్కుంటే ఆ ఆస్తి కర్తలం అవుతాము? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. ఎన్ని రోజులు మనము ఈ లోకంలో కూలీనాలు చేసుకొని దేవుణ్ణి వదిలిపెట్టి ఈ వెట్టి చాకిరి చేసుకుంటే ఎన్ని రోజులకు బాగుపడతాం చెప్పండి? హల్లెలూయా. చెప్పాలి మరి మీరు గట్టిగా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుని పని. ప్రైజ్ ది లార్డ్. జనాల పని కాదు. ఎవరు పని చేయాలా? దేవుని పని నువ్వు చేస్తే, నువ్వు ఏ పని చేస్తే ఆశీర్వదించబడతావు ఆ తెలివి నీకు దేవుడిస్తాడు. ఒక్కడే హల్లెలూయా చెప్పేది. హల్లెలూయా. నేను ఎక్కడో ఉన్నట్టుంది కదా మాయలోకంలో. హల్లెలూయా. మనము దేవుని పని చేస్తే దేవుడు మనకు తెలివినిస్తాడు. నువ్వు ఏ పని చేస్తే ఆశీర్వదించబడతావో ఆ పనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వేంటంటే నీకు నచ్చిన పనే చేస్తావు. హల్లెలూయా. ఏంటంటే నీకు వచ్చిన పనే చేస్తావు. ఒక ఆమె గత 2-3 సంవత్సరాల నుంచి చర్చికి రావడం బంద్ చేసింది. ఏం చేసింది? బంద్ చేసింది. ఏందమ్మా అంటే, అయ్యగారు నేను బట్టల షాపులో చేస్తున్నాను అయ్యగారు, ఆదివారం కూడా భోగి రాకుంటది అయ్యగారు. ఉంటే నీకేంటి? ఉంటే వానర్కు లాభం, నీకే లాభం. హల్లెలూయా. ఉంటే నీకేం లాభం అండి? వానర్కి లాభం వస్తుంది. ఆయన ఇచ్చే 9,000 రూపాయలు 10,000 రూపాయల జీతానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మీరు ఎవ్వరు ఈ లోకంలో లేరండి. హల్లెలూయా చెప్పట్లేదు. హల్లెలూయా. నువ్వు ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆయన ఏమన్నాడు? ఏముంది అంటే దేవుని దగ్గర చదివారు కదా ఇప్పుడు, ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమి నీతి నా దగ్గర ఉంది. ఆడుందా బట్టల షాపులా? ఏమండి, అది కాకపోతే దాని అయ్యి ఇంకోటి ఇస్తాడు పని మనకి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా నీ సన్నిధికి నన్ను దూరం చేసే ఉద్యోగం నాకు అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు అవసరం లేదు.
భూమి ఆకాశములకు నీవు సృష్టికర్తవు. దేనికి? భూమికి ఆకాశములకు నీవు సృష్టికర్తవు గనక ఖచ్చితంగా దేవుడు నీ మార్గాన్ని తెరుస్తాడు. నమ్ముతారా? బైబిల్ చెప్తుంది చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చదవండి. బైబిల్ తీసి గబగబా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవాలి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నీవు నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. లాజరు బయటికి రా. లాజరు ఆడున్నాడు? ఏసీ రూమ్ లో పడుకున్నాడా? చనిపోయి 4 రోజులైంది. ఎన్ని రోజులు? చనిపోయి 4 రోజులైంది. చిన్నక్క నమ్మట్లేదు, పెద్దక్క నమ్మట్లేదు. మా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులైంది అయ్యా, నువ్వు ఇప్పుడు వచ్చావా అని బోర్ నేడుస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? బోర్ నేడుస్తున్నారు. యేసు ప్రభు అన్నారు, మీరు నమ్మితే నా మహిమను చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మితే చూస్తారు. మీరు నమ్మాలా? మన పొట్టకూటి కోసం యేసు ప్రభుని నమ్ముకోవాలా? ఆయన నామాన్ని ఘనపరచడానికి నమ్ముకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. కూటి కోసం, గుడ్డ కోసం చర్చికి రావట్లా. దేవుడు మనకి ఆయన ప్రాణాన్ని దారబోసి మనకు రక్షణ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్షణ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా దాన్ని మనం కాపాడుకోవాలా. హల్లెలూయా. అది కాపాడుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా. కిరాణా షాపుల్లో కాదు, బట్టల షాపుల్లో కాదు. గట్టిగా చెప్పండి. ఏమండి? అమ్మగారి ఇళ్లలో అంట్లు కడుక్కోట అక్కడ కాదు ఉండేది. మనం ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలండి? కంపెనీల్లో కాదు మనం ఉండాల్సింది. దేవుని సన్నిధిలో ఉంటే నీ రక్షణ నువ్వు కాపాడుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు నమ్మట్లేదు అనుకుంటా. నమ్మితే ఆమేన్ చెబుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మాలా? నమ్మితే దేవుడు మన పరిస్థితులు మారుస్తాడు. మనం నమ్మకే చెడిపోతున్నాం. ఏమండి? ఓ సామెత ఉంటుంది, ఓలు తక్కువని గుడిదాన్ని పెళ్లి చేసుకుంటే ఏమైందంట, సాయంకాలం వచ్చేటప్పటికి దాని కళ్ళు కనపడక ఉన్న కొండలన్నీ బాగలు కొట్టిందంట. హల్లెలూయా. ఒక్కరోజు చర్చికి పోతే ఏమైద్ది అనుకొని ఇంటికాడ కూర్చుంటే ఏమైద్ది, మన ఇంట్లో ఉన్న కొండలన్నీ బయటకు వస్తాయి. గట్టిగా చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. ఎవరు నమ్మరు ఈ మాట చెప్తా అనుకుంటారు. ఒక్క దినము దేవుని మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మరి ఆడకపోయింది ఈ మాట మర్చిపోయారా? తెలివి లేదు. హల్లెలూయా. తెలివి ఉండాలి. ఒకే ఒక్క రోజు దేవుని మందిరంలో గడిపితే 1000 దినాలకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. నమ్మితే చర్చికి ఎందుకు రారు? ఏమండి? నమ్మకే చర్చికి రావట్లేదు. అంతే కదా. ఈ మాట వాళ్ళు నమ్మట్లా. నమ్మితే ఇంటికాడు ఉంటారు ఎవరన్నా? ఎవరు ఉండరు. నువ్వు నమ్మట్లేదు. నిన్ను నమ్మించేంత శక్తి నా దగ్గర కూడా లేదు. నీకు నమ్మకమే లేనప్పుడు నా భార్య అంటుంది అప్పుడు, నువ్వు నమ్మవు అంటది. మరి నువ్వు నన్ను నమ్మించలేవు. దేవుని మహిమ కలుగును గాక. నమ్మకం అనేది నాకు పుట్టాలి. గట్టిగా చెప్పండి. నమ్మకం అనేది నాకు కలగాలి, నీకు కలగాలి. దేవుని మీద నమ్మకం. నేను ఎంత చెప్తే మాత్రం నువ్వెందుకు వింటావు? నా మాటలు వినాల్సినంత అవసరం నీకేంది? ఏమండి? దేవుడు అంటే నమ్మకం, ప్రేమ ఎవరికి ఉండాలి? మీకే ఉండాలి. నేను నమ్మాను కనుక ఒక్కడున్నా 100 మంది ఉన్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇందాక ఆ బిడ్డ చెప్పినట్టు దేవుని మహిమ కలుగును గాక. అమ్మ ఎందుకు మేము నమ్మాం? ఎందుకు? ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం చివరి మాట. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధి యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇప్పుడు అది నా మనస్సునకును కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా
చూడండి, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను. చాలండి. ఘనపరచడం అంటే ఏంది? ఎవరికైనా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎవరైనా మంచి దైవజన దగ్గరికి వెళ్ళామనుకోండి, లేదంటే ఆయన మన దగ్గరికి వచ్చాడనుకోండి, మనం ఏం చేస్తాము? ఓ శాలువ కప్పుతాం, అవునా? ఓ బుక్కే ఇస్తాం, వంగి నమస్కారం పెడతాం. ఎందుకు? ఆయన మనకంటే గొప్పోడు, అందుకనే శాలువ కప్పినాం, అవునా? అందుకనే ఓ బుక్కే ఇచ్చినాం, అందుకనే వంగి నమస్కారం పెట్టినాం. అవతలున్న ఆయన కూడా నాకు మంచి విలువ ఇచ్చారు అని ఆయన కూడా, ఆయన కటాక్షం మన మీదకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆయన మన మీద మనల్ని కనికర పడతాడు. మనం అడిగిందల్లా సహాయం చేయటానికి చెప్పలేదండి, ముందుకు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం వంగి నమస్కారం పెట్టకుండా, శాలువ కప్పకుండా, బుక్కే వేయకుండా, ఏం చేయకుండా, ఈడెంత ఈడు గొప్ప ఏంది చూద్దామని నేను మెలగాంటున్నాం అనుకోండి, వచ్చిన దాన్ని వచ్చి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి సార్ మరి ఏమి చెప్పరా, ఏమి అంటే, ఇప్పుడు కాదులే మళ్ళీ వస్తాలే అంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయనకి మర్యాద ఇవ్వలేదు. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తా. ఘనపరచడం అంటే ఏంటి? ఘనపరచడం అంటే ఏంటండి? ఆయన మాటకు మనము విధేయులై ఉండుట. చెప్పండి హల్లెలూయా. అదే బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథంలోనే 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథంలోనే 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమి వినమంటున్నాడు దేవుడు? పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే, వీటన్నిటికంటే శ్రేష్టమైంది నువ్వు దేవుని మాట విను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకోగాకు, నీకు నచ్చినట్టుగా నీకు ఉండగాకు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మాట విను. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి, బైబిల్ చదువు. నువ్వు దేవునితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారాగా. ఆదివారం రోజు దేవుని మందిరానికి రా. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తెలిసిన వారు, తెలియని వారు, ఇతరులకు కూడా తెలియజేసి దేవుని మందిరానికి తీసుకొని రా. దేవుని స్తోత్రం. అది కదా దేవుడు కోరుకునేది. హల్లెలూయా. అవును కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మాట వినుట కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాము? ఏవేవో అర్పిస్తాం కదా. పాస్టర్ గారు మరి క్రిస్మస్ వస్తుంది, మరి నేను ఎంత ఇవ్వాలని అడిగిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు నన్ను. దేవుని స్తోత్రం. ఏమండి, మరి నన్ను ఎంత ఇవ్వమంటావు పాస్టర్ గారు? మరి నన్ను ఏం చేయమంటావు? మరి చికెన్కి డబ్బులు ఇవ్వమంటావా? లేకపోతే ఓ బియ్యం కట్టిమ్మంటావా? లేకపోతే మీకేమైనా బట్టలు కావాలా? సంవత్సరం అంతా మాకు వాక్యం చెప్పారు, మరి ఇంకేమైనా కూరగాయలకు డబ్బులు ఇవ్వమంటావా? ఇంకేమన్నా మేమేమన్నా చేయగలిగింది ఏదో మాకేదన్నా చెప్పండి అని అడిగేవాళ్ళు నాకు ఇంతవరకు ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, మనకు దేవుడు తెలివినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకేమిచ్చాడు? తెలివినిచ్చాడు. మనమేం చేయాలంటే దేవుణ్ణి మనము ఘనపరచాలి. దేవుణ్ణి మనం ఘనపరిస్తే మనం ఘనపరిచే వారికి ఉండాలి. ఇప్పుడు శాల్వా కొన్నాం, బుక్కే ఇచ్చాం, మళ్ళీ ఆయనకి మంచి భోజనం కూడా పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఆయన ఘనపరిచినట్టే కదా. ఇప్పుడు ఆయన ద్వారా మనకేమో, ఆయన కటాక్షం మన మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కటాక్షం, ఆయన కనికరం మన మీదకి రావాలంటే మొదటిగా మనం ఘనపరచాల్సింది ఎవరిని? దేవుణ్ణి. నేనేం చేయాలి? నా వంతు నేను ఏం చేయాలి? నేనేం చేయగలను? ఏమండి, సంవత్సరానికి ఒక్క రోజే పండగ. దేవుని మహిమ కలుగునుగా. అంతకు మించిన గొప్ప పని లేదు. ఉంటే మీరు చెప్పండి.
అంతకు మించిన గొప్ప పని ఏమైనా ఉందండి? ఆ తలుపేసే బన్ను. అంతకు మించిన గొప్ప పని ఏమైనా ఉందా? మీరు చెప్పండి. దేవుని పని కన్నా గొప్ప పని భూమి మీద ఉందేమో మీరు చెప్పగలిగితే నేను కూడా ఈ పని మానేసి మీతో పాటు వస్తా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉందంటారా? లేదు. మరి లేనప్పుడు మనం దేవుని పని ఎందుకు మనం చేయలేకపోతున్నాం అంటే కారణాలు డబ్బులు లేవను కదా. పాస్టర్ గారు మాకు ఉంటుంది పెట్టాలని సంవత్సరం అంతా మేము ఇంటికాడే ఉన్నామని చెప్పండి చేతులెత్తి. ఖాళీగా సంవత్సరం మొత్తం ఇంటికాడే ఉన్నానని నేను ఏ పనికి పోలేదు, అసలు పనే చేయలేదు. నేను పోయిన జనవరి 1వ తారీఖు నుండి ఇప్పుడు డిసెంబర్ 25వ తారీఖు దాకా నేను ఇంటికాడే ఉన్నానన్న వాళ్ళు ఎవరైనా చేతులెత్తి తల్లులు చెప్పండి. ఎవరు ఉండలేదు. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. చూడండి, ఒకటి మనకు ఉండవలసింది ఏంటంటే శ్రద్ధ. ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. చెప్పండి, ఏముండాలి? శ్రద్ధ. ఒకరు చెప్పరండి. ఉదయాన్నే లేచి మొహం కట్టుకున్నారని చెప్తారా, అన్నం తినమనేవారని చెప్తారా, మంచి బట్టలు కట్టుకున్నారని చెప్తారా, నీ పిల్లల్ని బళ్ళో వేసుకునేవారని చెప్తారా, వాళ్ళని చదివించుకునేవారని చెప్తారా? ఏమండి, ఎవరు చెప్తారండి? మనకే ఉండాలా తెలివి. అవునా? ఉండాలా వద్దా? ఎవరికి ఉండాలా తెలివి? మనకే. దేవుడు తెలివి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన తెలివిని మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? వాడుకోవాలి. అది మనం వాడుకోకపోతే మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? ఇప్పుడు దాతలకు, ఇందాక మనం చదివాం, దాతకు అందరూ, నువ్వు పెట్టేవాడు అయితే నీకు అందరూ స్నేహితులు అవుతారు. నీ పెట్టే హస్తం నీకుంటే 10 మందిలో నీవే గొప్పవాడు అవుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 10 మందిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే ఏం చేయాలంట? నువ్వు ఎలా ఉండాలి? పరిచారకుడివై దేవుని పని నువ్వు చేసేవాడిగా ఉంటే దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. హల్లెలూయా. కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? కానాన్లో పెళ్లి విందు జరుగుతుంది. అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబం కూడా పిలువబడింది. వాళ్ళు వెళ్ళారు. అక్కడ ద్రాక్షారసము అయిపోయింది. ఆడ అయిపోయినప్పుడు మరియమ్మ తల్లి వచ్చి ఎవరికి చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తుంది, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు అది లేకపోతే వచ్చినటువంటి పెద్దల ముందు అవమానం, హేళనైపోతాం. సరే, నలుగురే ఉన్నాం మనం, 40 మంది లేకపోవచ్చు. కనీసం నలుగురున్నా కూడా 40 మంది ఉన్నంత ఘనంగా చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కానాన్లో వివాహంలో అది ద్రాక్షారసం అయిపోతే యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చి చెప్తా ఉన్నారు, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పాలి. నేను చెప్తున్నాం ఆల్రెడీ, దేవుని స్తోత్రం. మీరు కూడా యేసయ్యకి చెప్పాలి, అయ్యా ఇదిగో మా సంఘములో ఇది లేదు, మా కుటుంబంలో ఇది లేదు, మా పరిస్థితుల్లో ఉన్నాయి, ప్రభా మీరు మాకు సహాయము చేయండి, మా అక్కర మీరు తీర్చండి. మొన్న అంటే మనం ఎంతమందికైనా దాన ధర్మాలు చేయొచ్చు. ఇదే సంఘంలో నేను ఎంతో మందికి బట్టలు పంచిపెట్టాను, ఎంతో మందికి భోజనాలు పెట్టాం, బట్టలు పెట్టాం, ఎన్నో చేసాం. ప్రతి సంవత్సరం ఈ కాలనీ పెద్దలందరికీ బట్టలు పెట్టాం. మీ అందరికీ తెలుసు, బట్టలు పెట్టాం, శాలువాలు కప్పాం, ఎన్నో చేశాను నేను. కానీ ఏదంటే ఇందాక చెప్పాను చూడండి, ఒకటి మనం యథార్థంగా ఉంటే మనుషులు రారు, మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే జనాలు రారు. రెండవది ఇంకోటి ఏంటంటే, మనం దేవునికి ఇష్టంగా బ్రతకపోయినా కూడా మనలో చెత్తా చెదారాలు ఉన్నా కూడా ఎవరు మన దగ్గరికి రారు. అది నా అంతరాత్మగా నాకు బాగా తెలుసు. దేవుని మహిమ కలుగును గాక. నా ఆలోచన ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. దేవుని మహిమ కలుగును గాక. యథార్థంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో, యథార్థవాదంట లోక విరోధి అయిపోతాడు. ఆ పిల్లలతోనైనా, భార్యతోనైనా, భర్తతోనైనా, స్నేహితులతోనైనా, ఎవరితోనైనా, సంఘములైనా మనం ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పామనుకోండి, వాళ్ళు విరోధులు అయిపోతారు, శత్రువులు అయిపోతారు. వాళ్ళకి నచ్చదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరికి నచ్చాలని మనం ఎప్పుడు బ్రతకూడదు. ఒకరికి నచ్చాలని మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు. నువ్వు నచ్చాల్సింది దేవునికి. హల్లెలూయా. నువ్వు ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. నువ్వు దేవుని యందు నువ్వు యథార్థంగా ఉండు చాలు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల ముందు నువ్వు యథార్థంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉన్నా కూడా నేను ఇష్టపడతారా? నువ్వు యథార్థంగా ఉన్నా ఇష్టపడరు. నువ్వు నీతిగా ఉన్నా నేను ఇష్టపడరు. నువ్వు అబద్ధం ఆడకుండా నిజం చెప్పినా
నేను ఇష్టపడరు. నువ్వు నిజం చెప్పినా ఇష్టపడరు. చూడండి, అపవాది అంట, ఇప్పుడు పెద్ద చర్చికి వెళ్ళామనుకోండి, ఆయన తేనె పూసినట్టుగా మీరు ఒక ఛానల్కి మీరు 10,000 రూపాయలు కానికి ఇవ్వాలనగానే బుడింగి వెళ్ళిపోతారు. నేను ఇస్తాను పాస్టర్ గారు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? అంత పెద్ద అయ్యగారికి మనం ఇస్తే అయ్యగారు మనల్ని టీవీలో చూపిస్తారు. హల్లెలూయా. అయ్యగారు ఇప్పుడు ఎక్కడ కనపడతాం? మనం టీవీలో కనపడతామని అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆ టీవీలో కాదు మనం కనపడాల్సింది. యేసయ్య దగ్గర కూడా ఒక పెద్ద టీవీ ఉంది. గట్టిగా చెప్పండి. యేసయ్య దగ్గర పెద్ద టీవీ ఉంది. అక్కడ ఏ టీవీ అంటే దాన్ని ఏమంటారంటే జ్ఞాపకార్థపు గ్రంథం అంటారు. ఏ గ్రంథం? జ్ఞాపకార్థప గ్రంథం. ఆ గ్రంథములో జ్ఞాపకార్థంగా నీవు చేసినవన్నీ రాయబడతాయి. హల్లెలూయా చెప్పలేదండి. నువ్వేమేం చేస్తున్నావో ఈ భూమి మీద ఉన్నప్పుడు, మంచి పనులు, చెడ్డ పనులు, దానాలు, ధర్మాలు, ఇవన్నీ కూడా అక్కడ ఏమైతే మొత్తం రాయబడుతుంటాయి అక్కడ. దేవుని స్తోత్రం. నువ్వు భూమి మీద బ్రతికిన దగ్గర నుండి ఎన్ని దానాలు చేసావో, ఎన్ని ధర్మాలు చేసావో, ఎన్ని మేళ్లు చేసావో, ఎన్ని తప్పులు చేసావో, ఇవన్నీ కూడా ఒక చిత్రగుప్తుడు అంటారుగా, మీరు చూశారుగా సినిమాలు, పాత సినిమాలు చూశారుగా. చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గర ఉన్నప్పుడు ఏలే రాజు గురించి చదువు అనగానే ఓపెన్ అంటే ఇవన్నీ లేక కాదు, ఉంది. కాకపోతే వాళ్ళు హిందువులు అలా పెట్టారు. యేసయ్య దగ్గర పరలోకములో ఈ గ్రంథం ఉంది. దాన్ని అంటారు జ్ఞాపకార్థపు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చనిపోయి నువ్వు మళ్ళీ ఆత్మ అయ్యి ఆడికి పోగానే నీ చిట్ట ఓపెన్ అయింది. నువ్వేమేం చేసావో మొత్తం ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఆడున్నటువంటి ఆ ప్రధానమైనటువంటి దేవదూతలు చదువుతా ఉంటారు. హల్లెలూయా. ఆ చదివినప్పుడు దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. ధవల సింహాసనం ఎదుట మనము నిలబడతాం. అప్పుడు ఆ రోజు ఖచ్చితంగా మన చిట్టా ఓపెన్ అయింది. నువ్వు చేసిన మంచి పనులు బయటకు వస్తాయి. నువ్వు ఆయన ఎంత ఘనపరుస్తున్నావో, ఆయన కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత కష్టపడ్డావో ఈ భూమి మీద, ఇవన్నీ బయటకు వస్తాయి. ఒకవేళ నువ్వు దేవుని కోసం బాగా కష్టపడి ఆయన నామం కొరకు బాగా ప్రయాసపడితే ఆయన రేపొద్దున అక్కడ అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసురాలా, నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా అని పిలిచి ఈమెను తీసుకెళ్ళి ప్రశస్తమైన వస్త్రములు తొడిగి ఈమె కిరీటం పెట్టమని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా లేకపోతే చెడ్డదాసుడా, చెడ్డదాసురాలా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏడుపు నువ్వు పండ్లు కొరుకునే స్థలానికి వెళ్ళని నెట్టేయమని చెబుతారు. మనము ఎలా ఉన్నామనేది ఒకరు చెప్పనక్కర్లేదు. నేను మళ్ళీ ఇందాక నేను చెప్పింది ఇదే మాట. నీ అంతరాత్మకు నీకు తెలుసు కదా. నీ ఆత్మ నీకు తెలీదా? చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును, తెలివిగల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదుకు దయచేసిన భూమి ఆకాశములను సృష్టికర్తయగు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతినందునుగాక. దావీదికి దేవుడు ఎలాంటి కుమారుని ఇచ్చారంట? జ్ఞానము తెలివి కలిగిన కుమారుడు, బుద్ధిమంతుడైన కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. మనకు ఉన్నారు కుమారులు, కుమార్తెలు. గట్టిగా హల్లెలూయా. మనకు కూడా ఉన్నారుగా కుమార్తెలు, కుమారులు. దేని కొరకు దేవుడు దావీదుకి ఇచ్చాడంట? యెహోవా మందిరము యొక్క నిర్మాణము కొరకు. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి చెయ్యలేని పని దేవుని స్తోత్రం. ఎలాంటి కొడుకంట? ఎలాంటి అండి? చదవరే, మీరు చదవరు, నాకు తెలుసుగా. దేని కొరకంట? అక్కడే ఉండాలి. మీరు మొదట్లోనే మీకు ఆన్సర్ వచ్చేసింది. దేనికి ఇచ్చాడు?
దేవుని ఘనత కొరకు కుమారులు కుమార్తెలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బిడ్డలను ఎందుకు ఇచ్చాడు నీకు? ఆయన్ని ఘనపరచడానికి. మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మనుషులను ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. ఇంకేం చేస్తున్నారు? ఎలా బతకాలి, ఉదయం లేచిన కాంచి ఎలాగా పోషించబడాలి, ఎలా బ్రతకాలి అని పరిగెడతా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవనోపాధి కొరకు పరిగెత్తద్దని ఎవరు చెప్పరు, కానీ ఒక బాధ్యత ఉంది నీ మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఘనపరచడానికి సిద్ధపడితే నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. నీవు ఘనపరచబడాలంటే నువ్వు ముందు ఆయన ఘనపరిస్తే ఆయన కూడా నిన్ను ఘనపరుస్తాడు. చెప్పలేదండి? హల్లెలూయా. నువ్వు ఆయన పని నిర్లక్ష్యం చేసినా, నువ్వు ఆయన అవమానపరిచినా, ప్రతి స్థలములో నువ్వు వెళ్ళిన ప్రతి పనిలో నీవు కూడా నిర్లక్ష్యపరచబడతావు. నిన్ను కూడా ఎవరు లెక్క చేయరు. నువ్వు ఆడకెళ్ళినా కూడా నిన్ను కూడా తృణీకరిస్తారు. నీ మాట ఎవరు వినరు. నీకు అక్కడేమి ఘనత ఉండదు. దేవుని స్తోత్రం. ఎవరు నిన్ను అక్కడ నీకేం అభిమానాలు, మన్ననలు, శాలువాలు, దండలు ఏమి వెయ్యరు. గట్టిగా చెప్పండి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తావో అప్పుడే నీకు ఘనత. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు విధేయుడు అవుతావో అప్పుడే నీకు ఘనత. పొద్దున్నే లేచిన కాంచి పొట్ట పట్టుకొని పరిగెత్తటం కాదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పొద్దున్నే లేచిన వెంటనే ప్రార్థన చేయి. ప్రభువా, నీ పనిముట్టుగా నన్ను వాడుకో. ప్రైజ్ ది లార్డ్. నీ పనిముట్టుగా నన్ను వాడుకో. నీ పనిలో ఒక పాత్రగా నన్ను వాడుకో. నీ ఆత్మచేత నన్ను అభిషేకించు. నిన్ను ఘనపరచడానికి ప్రభువా నన్ను లేవనెత్తి స్థితి నుండి అని అడగాలి. హల్లెలూయా. నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను లేవనెత్తు. ఒకరోజు నేను కోటి వెళ్ళాను. నేను పాస్టమ్ గారు ఇద్దరం వెళ్తే ఎవరో తెలీదు ఒక అమ్మ, 60 సంవత్సరాలు ఉంటావు పెద్దామ, ఆమె తెల్ల చీర కట్టుకుని అక్కడక్కడ తిరుగుతుంటే అమ్మ ప్రైజ్ లార్డ్ అన్న. నాకు తెలీదు. అట్లా మనకు మాట కలిసిపోయింది. అమ్మ పలా ఎక్కడ సేవ చేస్తానంటే ఆమె సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చింది. అయ్యా ఇట్లా సేవ చేశాను, ఇంత కష్టపడ్డాను, ఇన్ని బాధలు పడ్డానయ్యా, నా భర్త లేడయ్యా, అదయ్యా ఇదయ్యా, నాకు ఒక్కతే కుమార్తె ఉందయ్యా అని చెప్పింది. మరి ఇప్పుడు ఎట్లా చేస్తాను అంటే, ఇప్పుడు పర్వాలేదయ్యా, దేవుని కృపను బట్టి ప్రతి సంవత్సరం ఓ 20-30 మంది సేవకులకు నేనే బట్టలు పెడుతున్నానంది. హల్లెలూయా. ఓ 20-30 మంది సేవకులకి ప్రతి సంవత్సరం బట్టలు పెడుతున్నాను. ప్రతి నెల ఒక సేవకులకు 1000 రూపాయలు ఇస్తున్నానయ్యా నేను అంది. అరే అంత కష్టపడ్డావు, ఎన్ని బాధలు పడ్డానంటున్నావు, మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, నా కుమార్తెకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడయ్యా. ప్రైజ్ లార్డ్. 1,00,000 రూపాయల జాబ్ వచ్చిందయ్యా నా బిడ్డకి. ప్రతి నెల 20-30 వేల రూపాయలు నాకు ఇస్తుంది. దేవుని స్తోత్రం. ఎంత ఇస్తుంది? దేవుని పని కొరకు వాడుకో మమ్మీ అని చెప్పి ఓ 30,000 రూపాయల దాకా నాకు ఇస్తుందయ్యా నెల. అందుకని నా ఖర్చులో 10,000 పోయినా ఓ 20,000 మాత్రం ఓ 20 మంది సేవకులకి నేను ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డను ఎందుకు ఆశీర్వదించాడు?